సో, హాయ్ టు ఆల్. సో, ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామ్ రాసి ఆన్సర్ కీ వచ్చిన తర్వాత రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఆన్సర్ కీలో ఎవరికైతే మార్క్స్ తక్కువొచ్చాయి అని నిరాశ చెందుతున్నారో, వారందరి కోసం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, ఏంటంటే ఆల్రెడీ ఎస్ఎస్‌సిలో మనకి జాబ్ క్యాలెండర్‌లో ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది 11 నవంబర్ 2025లో ఆల్రెడీ నోటిఫికేషన్ రాబోతుందనమాట. సో, ఎవరైతే ఆన్సర్ కీలో మార్క్స్ తక్కువొచ్చాయని నిరాశ చెందుతున్నారో, వారందరూ నిరాశ చెందకుండా ఇప్పటి నుంచే మళ్ళీ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. సో, మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ డేట్ వచ్చేసింది కాబట్టి మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. 2026లో మార్చ్, ఏప్రిల్ 2026లో ఎగ్జామ్ అనేది ఉండబోతుందనమాట. సో, అప్రాక్సిమేట్‌లీ మనకి 1 ఇయర్ టైం ఉంది. ఈ 1 ఇయర్ టైంలో నువ్వు 2, 3 మార్క్స్ దగ్గర పోతున్నావు కాబట్టి, నీకు చాలా టైం ఉంది కాబట్టి, ఈ టైంని యూజ్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే నేను రీచ్ కాలేకపోతున్నా అన్నవాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో, అందుకు సంబంధించి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ సబ్జెక్ట్ వైస్‌గా నేను నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి సెపరేట్‌గా ఒక గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్‌లో జీడీకి సంబంధించి గాని, మీరు ఏదైతే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఏ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారని నాకు చెప్తే, నేను దానికి సంబంధించిన పీడిఎఫ్స్ గాని, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ గాని, కంప్లీట్‌గా నేను మీకు అందించడం జరుగుతుందనమాట. సో, ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో ఇన్‌స్టాగ్రామ్‌లో టీఎస్ పోలీస్ ఆస్పిరెంట్స్ అని ఉంటది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. జస్ట్ రూ. 45 అండి. రూ. 45లో నీకు నచ్చకుంటే క్యాన్సలేషన్ చేసుకోవచ్చు. ఫ్రీ క్యాన్సలేషన్ ఉంటది. కాబట్టి ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. సో, దీని యొక్క ఆన్‌లైన్ వచ్చేసి మనకి 11 నవంబర్ 2025 రోజు ఆన్‌లైన్ స్టార్ట్ అవుతుంది. దీని అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి 15థ్ డిసెంబర్ 2025 నాటికి దీని యొక్క అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుందనమాట. సో, మార్చ్, ఏప్రిల్‌లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎస్ఎస్‌సికి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కాబట్టి, సో, ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. 1 ఇయర్ టైం ఉంది మనకి. దీనికి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10థ్ క్లాస్ చదువుకున్న ప్రతి ఒక్కరు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. సో, మేల్స్ అండ్ ఫీమేల్స్ 10థ్ క్లాస్ చదువుకున్న ప్రతి ఒక్కరు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చనమాట. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% మార్క్స్ యాడ్ కావడం జరుగుతుందనమాట. సో, బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3%, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2% యాడ్ కావడం జరుగుతుందనమాట. సో, ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు దాంట్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్నా కూడా దాంట్లో యాడ్ చేయకుంటే మీకు మార్క్స్ ఎగ్జామినేషన్‌లో కలవడానికి ఛాన్స్ ఉండదనమాట. సో, ఫీజు విషయానికొస్తే దీనికి ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్స్‌కి సంబంధించి 0 ఫీజు ఉంటది. అయితే ఫీజు వాళ్ళకి చెల్లించనవసరం అవసరం లేదు. సో, జనరల్ అండ్ ఓబీసీ వారికి రూ. 100 ఎగ్జామ్ ఫీజు కట్టాల్సి ఉంటది. అప్లికేషన్ ఫీజు అనేది రూ. 100 ఉంటదనమాట. సో, దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి సంబంధించి ఉంటదనమాట. 20 క్వెషన్స్ 40 మార్క్స్ ఉంటాయన్నమాట. ఈచ్ వన్ వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్వెషన్‌కి 2 మార్క్స్. సో, 1/4 నెగెటివ్ ఉంటది. 4 మార్క్స్‌కి ఒక మార్క్స్ తీసేయడం జరుగుతుందన్నమాట. సో, దీనికి కూడా 20 క్వెషన్స్ 40 మార్క్స్. ప్రతిదానికి 20 క్వెషన్స్ 40 మార్క్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్వెషన్‌కి 2 మార్క్స్ అని ఉంటాయన్నమాట. సో, పార్ట్ సి చూసుకున్నట్లయితే మ్యాథమెటికల్ ఎలిమెంటరీ. సో, పార్ట్ సి మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అండ్ పార్ట్ డిలో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆప్షనల్ ఉంటదన్నమాట ఇది. హిందీ పెట్టుకున్న వాళ్ళకి హిందీ ఉంటది. ఇంగ్లీష్ పెట్టుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటది. 80 క్వెషన్స్‌కి 60 మినిట్ టైమ్ ఉంటదన్నమాట. 1 అవర్ టైమ్ ఉంటది. సో, దీనికి సంబంధించి పీఈటీ, పీఎస్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మేల్‌కి సంబంధించి 5 కేఎం రన్నింగ్ 24 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటదన్నమాట. సో, ఫీమేల్స్‌కి సంబంధించి 1.6 కిలోమీటర్ 8.5లో కంప్లీట్ చేయాల్సి ఉంటది. సో, దీనికి సంబంధించి మార్క్స్ అనేది గ్రౌండ్‌కి సంబంధించి మార్క్స్ అనేది ఏమి ఉండవు. జస్ట్ క్వాలిఫై నేచర్ అనమాట. దీని యొక్క హైట్ మనం చూసుకున్నట్లయితే మేల్స్‌కి సంబంధించి 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలనమాట. సో, మేల్స్‌కి సంబంధించి 170 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటది. సో, ఫీమేల్స్‌కి సంబంధించి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతదనమాట ఫీమేల్స్‌కి సంబంధించి. దీంట్లో రిలాక్సేషన్ కూడా ఉంటదనమాట. సో, ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ షెడ్యూల్డ్ ట్రైబల్స్‌కి సంబంధించి, ఎస్టీకి సంబంధించి ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించి 162.5 మీటర్స్ ఉంటే సరిపోతుందండి. ఫీమేల్స్‌కి సంబంధించి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందనమాట. సో, పీఈటీ, పీఎస్టీ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఉంటదనమాట. ఇంకా ప్రిపరేషన్ ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ ఎస్ఎస్‌జీడీ అనేది కట్ ఆఫ్ హై లెవెల్‌గా పెరుగుకుంటూ పోతుంది. అండ్ ఎగ్జామినేషన్ టఫ్‌నెస్ అనేది కూడా పెరుగుకుంటూ పోతుందనమాట. రోజు రోజుకి కట్ ఆఫ్ అనేది హై లెవెల్‌కి వెళ్ళిపోతుంది కాబట్టి మన కాంపిటీషన్ గట్టిగా అవుతుంది. సో, ఇప్పటి నుంచే 1 ఇయర్ టైం ఉంది కాబట్టి ఎవరైతే మొన్నటి నోటిఫికేషన్‌లో తక్కువ మార్క్స్ సాధించామని అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వరకి మీరు మళ్ళీ గెటిన్ కావడానికి ఛాన్స్ ఉంటది. కొత్తగా ఎవరైనా ప్రిపేర్ కావాలనుకుంటున్నా కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మీరు ప్రిపరేషన్ అనేది. సో,
సో 1 ఇయర్ టైం ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి, టైం ఉంది కదా అని కూడా. సో 1 ఇయర్ అనేది మస్తు టైం. ఎస్హెచ్జిడికి సంబంధించి టఫ్నెస్ పెరుగుకుంటూ పోతుంది కాబట్టి, సో ఇంపార్టెంట్ బిట్స్ అండ్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు కావాల్సిన ప్రీవియస్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ బిట్స్ కానీ నేను మీకు సెండ్ చేస్తాను.